బండి సంజయ్ అరెస్ట్ పై బండి సంజయ్ కుమారుడు భగీరథ టీవీ9 తో మాట్లాడారు. నాన్న చుట్టూ ఒకేసారి 40 మంది పోలీసులు చుట్టుముట్టారు అంటున్నారు బండి సంజయ్ కుమారుడు భగీరథ్. ఆయన్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారంటున్నారు. చాలా దారుణంగా వ్యవహరించారని చెప్తున్నారు. అరెస్ట్ ఎందుకంటే ప్రివెన్షన్ అని చెప్పారని భగీరథ్ చెప్తున్నారు. నాన్నకు నోటు నుంచి రక్తం కూడా వచ్చిందని చెప్తున్నారు భగీరథ్. అర్ధరాత్రి ఏం జరిగిందో టీవీ9 తో చెప్పారు బండి భగీరథ్. ఆయన వర్షన్ ఏంటో ఒకసారి విందాం. అంటే 12 గంటల 15 నిమిషాలకి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సంజయ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఒకేసారి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎందుకోసం అరెస్ట్ చేస్తున్న విషయం మాత్రం తెలుపలేదు. అప్పటికే సంజయ్ పదే అడిగారు, అసలు మనం ఎందుకోసము అరెస్ట్ చేస్తున్నానని చెప్పి అయినప్పటికీ సమాధానం అయితే ఇవ్వలేదు. ముందస్తుగా మేము అరెస్ట్ చేస్తున్న ఒకే మాట చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో సంజయ్ని బాధ్యత చేసి కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అంటే ఈరోజు సంజయ్ వాళ్ళ అత్తమ్మ 10వ రోజు, దానికోసం నేను రాత్రి కరీంనగర్కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంటే కరీంనగర్లో 9 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా ఆయన సమాచారం అందించారు. మరి పోలీసులు మాత్రం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. సంజయ్ సంబంధించిన కుమారుడు బంధువులందరూ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అంటే మీ నాన్నను ఎప్పుడు అరెస్ట్ చేశారు, పోలీసులు ఏమన్నారు, ఎంతమంది పోలీసులు ఇక్కడికి వచ్చారు? పోలీసులు ఒక 40 మెంబర్ దాకా వచ్చిండ్రు. తింటున్నారు, నాన్న లోపలికి వచ్చి అప్పుడే వచ్చి తింటున్నారు. తినేటప్పుడే వచ్చారు పోలీసు వాళ్ళు. వచ్చి మాట్లాడాలని చెప్పి ఫ్రంట్ రూమ్లో కూర్చున్నాక సడన్గా అరెస్ట్ అన్నారు. సిపిఆర్కి కాల్ చేశారు నాన్న. చేస్తే కూడా ఏం కరెక్ట్ రెస్పాన్స్ లేకుండే మాకు. తర్వాత సడన్గా వచ్చి లాక్కెళ్ళడం చేశారు. లాక్కెళ్ళి రిఫ్రిజిరేటర్లు అన్ని పలగొట్టారు. రేపు అమ్మమ్మ చిన్న కర్మ ఉన్నది. ఆయన నాన్న కూడా హార్ట్ పేషెంట్ అండ్ మళ్ళీ మూతికి దెబ్బ తాకింది. బ్లడ్ వచ్చి ఇట్లా బై పని చేస్తే బ్లడ్ వచ్చింది ఏమంటాం మౌత్ నుండి. ఇవన్నీ పలగొట్టారు. అంటే దాదాపున ఎంతమంది పోలీసులు ఇక్కడికి వచ్చి ఉంటారు ఆ సమయంలో? ఈ లోపల ఒక 30 మెంబర్ పోలీసులు ఉండే. ఫ్యామిలీ మెంబర్స్ పెద్దన్న వాళ్ళని ఎవరైనా చూడకుండా మొత్తం అందరినీ లాగి బయటకు పడేశారు. అంటే ఏమి సమాధానం చెప్పలేదు. మీరు అడుగుతున్నారు ఎందుకోసం నాన్న అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు ఏమి చెప్పలేదు? ఏం చెప్పలేదు. ప్రివెంట్ మోషన్ అని చెప్పి తీసుకెళ్లారు. దేనికి అసలు ఏం కాపీ లేదు, ఏం లేదు. డైరెక్ట్ వచ్చినారు, మాట్లాడి తీసుకెళ్ళిపోయారు. కార్యకర్తలను కూడా కొట్టిండ్రు, మొత్తం బట్టలు చింపేసినారు కార్యకర్తలు కూడా. నాన్నకు కూడా మొత్తం బ్లడ్ వచ్చేటట్టు చేసినారు. కానీ హార్ట్ పేషెంట్ అని టాబ్లెట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. టాబ్లెట్ చేసుకుంటా అన్న కూడా ఇక టైం ఇవ్వలేదు. ఇక్కడ నుంచి అయితే భువనగిరి పిఎస్ కూడా తరలించడానికి ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి కార్యకర్తల నేతలకు సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఎప్పుడైతే సంజయ్ని అరెస్ట్ చేశారో కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తల నేతలు తరలి వస్తున్నారు. ఈ విధంగా ఎక్కడెక్కడ ఫర్నిచర్ అంతా కూడా చిందర వందరమైంది. సుమారు ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఇటు కార్యకర్తలు అదేవిధంగా పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది, ఘర్షణ జరిగింది. ఏం జరుగుతుందో అర్థము కావలేదు. ఎందుకంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో సంజయ్కి సంబంధం ఉన్నట్టు కూడా అరెస్ట్ చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఎప్పుడైతే సంజయ్ని అరెస్ట్ చేశారో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి అయితే కరీంనగర్లోని జ్యోతినగర్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. రైట్, అది అర్ధరాత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ టీవీ9 తో మాట్లాడారు. చాలా దారుణంగా వ్యవహరించారు. అరెస్ట్ నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తారో సమాచారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్తున్నారు బండి భగీరథ్. టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మొత్తం దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తున్నది అర్ధరాత్రి బండి సంజయ్ ని అరెస్ట్ చేసే క్రమంలో నెలకొన్న హై డ్రామా. అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్ లో చూస్తున్నాము టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ప్రస్తుతం బండి సంజయ్ తో పాటు ఆ పక్కనే బూర నర్సయ్య గౌడ్ కూడా ఉన్నారు. ఇది బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లోపల ఉన్న దృశ్యాలు. నెక్స్ట్ థర్డ్ బాక్స్ లో చూస్తున్నాము బండి సంజయ్ ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఆ ఫోటోగ్రాఫ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. బండి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. చాలా దారుణంగా వ్యవహరించారు. వాళ్ళ కొడుకు చెప్తున్న దాని ప్రకారం అయితే మూతు నుంచి బ్లడ్ కూడా వచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ బాక్స్ లో మనం చూస్తున్నాము నల్లగొండలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. అయితే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయంలో మాత్రం ఇటు కుటుంబ సభ్యులకు కానీ అప్పటికే భారీగా చేరుకున్న కార్యకర్తలకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా, అడిగినా కూడా చెప్పకుండా చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు, ఇటు బీజేపీ కార్యకర్తలు. అర్ధరాత్రి 12:45 సమయంలో కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బండి సంజయ్ అత్తగారింటికి చేరుకున్నారు. బండి సంజయ్ వాళ్ళ అత్తమ్మ చనిపోయిన కారణంగా నిన్న 10వ రోజు కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసిన తర్వాత అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కనీసం టాబ్లెట్స్ వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. ఒక హార్ట్ పేషెంట్తో ఇలాగైనా వ్యవహరించే తీరు అని బండి సంజయ్ భార్య కూడా టీవీ9తో మాట్లాడారు. లోపలికెళ్లి సంజయ్ ని ఠానాకి రావాల్సిందిగా ఏసీపీ మొదటగా కోరారు. అయితే ఎందుకు రావాలి, ఏ కేసులో తనను తీసుకువెళ్తున్నారని బండి